నాది నా ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఈ ప్రిడిక్షన్ చేసే దానిలో ఎన్నైతే రకాలున్నాయో, వీటన్నిటి గురించి మీరు వివరంగా చెప్పారు ఇప్పుడు. ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పారు. రైట్. ఇది అప్పటినుంచి కూడా ఎలా జరిగేది, ఎలా ఉండేదో చెప్పారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గానీ, మనం కంపేర్ చేసుకున్న వస్తే ఏదైనా కంపేర్ చేసే వస్తే గనక, ఇప్పుడు మీకు గానీ, వేణుస్వామి గారికి గానీ డిఫరెన్స్ ఏంటి అసల? అంటే మీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? వేణుస్వామి గారిని నేను దగ్గర నుంచి చూడలేదు కాబట్టి వారి గురించి పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు. బట్ వారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు కానియండి, వారు ఇచ్చినటువంటి కొన్ని బైట్స్ నేను అప్పుడప్పుడు నా దృష్టికి రావడం అనేది జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే వారు పాజిటివ్ కన్నా నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో అని చెప్పి అనిపించింది. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది జనరల్గా అయితే ఒక టోపోగ్రఫికల్ యాంగిల్ కనుక చూస్తే మీనింగ్లెస్ అండి. ఎందుకంటే ఒకరికి మంచి అయింది ఇంకొకరికి చెడు అవ్వచ్చు, ఇంకొకరికి చెడింది ఇంకొకరికి మంచి అవ్వచ్చు. కాబట్టి అలా మనం వారు పాజిటివ్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇన్ జనరల్గా తీసుకున్నట్లయితే ఒక మనిషి గురించి నువ్వు చెప్పాలి అని అంటే ప్రతి మనిషిలోనూ ఒక మంచి ఉంటుందండి, ప్రతి మనిషిలోనూ ఒక చెడు ఉంటుందండి. నువ్వు దేన్ని ఫోకస్ చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ ఐడియాలజీ ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ప్రయారిటీస్ ఏంటని డిసైడ్ అవుతుంది. బట్ ఎక్కువ మంది అనేది ఏంటంటే వేణుస్వామి గారు నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అని చెప్పంటారు. అఫ్కోర్స్ వారు నెగిటివ్ మీద ఫోకస్ చేయడానికి వారిదైనటువంటి కారణం వారు చెప్తారు. నేను నెగిటివ్ చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అని. సో నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడండి, లేక మీ సహోదరు ఉంది, లేక మీ అమ్మగారు ఉంది, లేదా నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళు నేను నమ్మి వాళ్ళకి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు నీతో షేర్ చేస్తారు, లేదా నీ దగ్గరికి యాజ్ ఎ క్లయింట్గా మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన మంచి చెడు నువ్వు చెప్పావు. ఈ విషయాలు వాళ్ళకు పాపులర్ పర్సన్స్ కదా అని చెప్పి ఈ విషయాలు నువ్వు సోషల్ మీడియాలను, లేక పబ్లిక్ మీడియాలను, ప్రింట్ మీడియాలను, ఎలక్ట్రానిక్ మీడియాలను నువ్వు కన్వే చేసావు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే ఒక జ్యోతిష పండితుడు అనేవాడు తండ్రి పాత్ర పోషించాలి. ఓకే. నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. వేణుస్వామి గారు చేసేది రైట్ రాంగ్ అనేది నేను కామెంట్ చేయలేకపోవచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి గురించి కామెంట్ చేయాలనుకున్నప్పుడు నేను అనేది ఏంటంటే పబ్లిక్ సెక్టార్లో మనం ఒక వ్యక్తి గురించి కామెంట్ చేస్తున్నామని అంటే ఆ వ్యక్తిని మనం అంతకుముందు ఎప్పుడు కలవలేదని అర్థం. ఓకే, అంతే కదండి. ఇప్పుడు చిరంజీవి నా క్లయింట్ అనుకోండి, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎథిక్ నేను చిరంజీవి గారి గురించి కామెంట్ పబ్లిక్గా చేయగలనా? ఈజ్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. అది అంటే తప్పు ఉప్పు పక్కన పెట్టండి. మెగాస్టార్ చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చారు యాజ్ ఎ క్లయింట్గా. ఫర్ ఎగ్జాంపుల్ వారి గురించి ప్రిడిక్షన్ చేశాను, మంచి ఉంటే మంచి, చెడు ఉంటే వాడికి చేశాను, ఏదైనా నేను వారికి వ్యక్తిగతంగా చెప్పచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రిడిక్షన్స్ నేను చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని పబ్లిక్ సెక్టార్లో అనౌన్స్ చేయగలనా, స్టేట్మెంట్ ఇవ్వగలనా? ఇవ్వను. అంటే ఒక వ్యక్తి తన పాపులారిటీ గురించో, లేక తన యొక్క సామర్థ్యం గురించో, తన యొక్క నాలెడ్జ్ గురించి సోషల్ మీడియాలో లేకపోతే పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో పబ్లిక్గా ఒక వ్యక్తి గురించి, ఒక పబ్లిక్ ఫిగర్ గురించి కామెంట్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి గురించి వీరికి అవగాహన ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. అంతే కదా, ఆ వ్యక్తి రిలేషన్ లేనట్టే కదా. అంటే ఒక పండితుడు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పాపులర్ పర్సనాలిటీస్ గురించి పబ్లిక్గా ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే వీరి గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. ఏ పండితునైనా సరే, ఏ పండితునైనా ఎవరైనా ఏ విధంగా కలుస్తారు, ఏ ఉద్దేశంతో కలుస్తారు? ఇతను సాక్షాత్ దైవ స్వరూపుడు, దైవాంశ సంభూతుడు. నాకు తెలియని విషయాలు భగవంతుడు వారి ద్వారా నాకు చెప్పిస్తారన్న నమ్మకంతో ఒక పితృ సమానుడుగా భావించి, ఒక గురు సమానుడుగా భావించి వెళ్తారు. నీతో చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు పాపులర్ పర్సన్ కదా, పబ్లిక్ ఫిగర్ కదా అని చెప్పేది నా పబ్లిక్గా నేను అనౌన్స్ చేస్తే ఇంకా అక్కడ క్రెడిబిలిటీ ఏముందండి? అవునా కదా? సో పండితులు ఎప్పుడు కూడా అంటే వారు చేసేది రైట్ రాంగ్ అనేది నేను కామెంట్ చేయలేకపోవచ్చు, కానీ నా అభిప్రాయం చెప్పాలి అనుకుంటే మాత్రం మీ దగ్గరికి వచ్చేటువంటి ఏ క్లయింట్ గురించి కూడా నువ్వు పబ్లిక్గా అనౌన్స్ చేయకపోవడం అనేది కరెక్ట్ అని అనుకుంటాను. కొన్ని సమయాల్లో కొన్ని విషయాల గురించి మనం పబ్లిక్గా అనౌన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫలాని సినిమా అనేది సక్సెస్ కాబోతుంది, లేకపోతే వీళ్ళు ఈ పాజిటివ్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకోవచ్చు. సొసైటీ కూడా ఇది అవుతుంది.
ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి వేణుస్వామి గారి గురించి అంత పెద్ద మాట అన్నారు, ఉమ్, మరి మీరు చేసేది రైటా? ఉమ్, ఎలక్షన్స్లో ఒక వ్యక్తి గెలుస్తున్నాడు అని అంటే రెండో వ్యక్తి ఓడిపోతున్నట్టే కదా. అవును. అంటే మీరు చెప్పే ఒక ప్రిడిక్షను ఆ ఓడిపోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకవేళ లెస్ మార్జిన్లో కనుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అవటం ద్వారా అతని జీవితం అయితే రోడ్డు మీద పడినట్టే కదా. అవును. ఎస్, ఈ విషయం నేను చాలా పశ్చాత్తాపం చెందుతున్నాను. ఎందుకంటే నేను గతంలో చాలా ప్రిడిక్షన్స్ ఎన్నికలకు ముందే, పోలింగ్కి ముందే నేను ప్రిడిక్షన్ చేయడం జరిగింది. అవును సార్. అఫ్ కోర్స్ నేను చెప్పిన మేజర్ ప్రిడిక్షన్స్ అనేది రైట్ అయ్యి ఉండొచ్చాను. ఉమ్, కానీ తర్వాత కాలంలో నేను ఆలోచించినప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను రియలైజ్ అయ్యాను. చాలా పశ్చాత్తాపడ్డాను. ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. నా ప్రిడిక్షన్స్ రైట్ అయ్యి ఉండొచ్చు, నేను మొనగాడిగా పేరు తెచ్చుకోండొచ్చు, లేదా గొప్ప ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకోండొచ్చు. ఉమ్, ఒక నిజమైన పండితుడిగా నేను చేసింది ఏంటి? తప్పే కదా. ఇప్పుడు ఎన్నికలకు ముందు నేను ఒక ప్రిడిక్షన్ చేసినప్పుడు నన్ను అభిమానించేటువంటి, నా మీద నమ్మకం ఉంచినటువంటి, నన్ను నమ్మేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేక ఆ వ్యక్తుల సమూహం ఏదైతే ఉందో, లేక ఆ సమాజం ఏదైతే ఉందో, ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉమ్, ఆ మాటల ద్వారా 10,000 మెజార్టీ ఉన్నాడు 20,000 మెజార్టీ రావచ్చు. ఒక 1,000-2,000 టైట్ ఫైట్లో గెలిచే వ్యక్తి నేను చెప్పడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ వ్యక్తి ఓడిపోయి ఉండొచ్చాము. అవును. ప్రాబిలిటీ ఉందా లేదా? అంటే నేను చెప్పడం వల్ల ఒక వ్యక్తి ఓడిపోయారు లేదా నాకు తెలియకపోవచ్చు. నిజంగా అతను ఓడిపోతాడు కాబట్టి ఓడిపోతాడని ముందుగా చెప్పండొచ్చు. కానీ నా మాటల ద్వారా ఒకరికి యొక్క గెలుపు ఓటములు అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి కనుక ఉంటే పండితుడిగా నేను అది చేయడం చాలా తప్పని చెప్పి నేను గ్రహించాను. అందుకని ఈసారి ఎన్నికలకు ముందు కాకుండా, పోలింగ్కి ముందు కాకుండా, పోలింగ్ అనంతరం నుంచి నేను నా ప్రిడిక్షన్స్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే. అదే అండి. సో నువ్వు ప్రిడిక్షన్స్ పబ్లిక్గా ఏదైనా చేయొచ్చు. అంటే నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకునే క్రమంలో ఉమ్, నువ్వు చేసే ప్రిడిక్షన్స్ కానీ, నువ్వు చేసే వ్యాఖ్యలు కానీ సమాజంలో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయకూడదు. ఏ వ్యక్తికి కానీ, వ్యవస్థకి కానీ ఇబ్బంది కలిగించకూడదని నేను నమ్ముతానండి.